ఎవ్రీవన్. సో నిన్న చెప్పినట్టు వారణాసి రీచ్ అయిపోయాము. వారణాసి రీచ్ అవ్వగానే వాండర్ స్టేషన్ అనే ఒక హాస్టల్లో చెక్ ఇన్ అయ్యానమాట. చాలా రీసెర్చ్ చేసి ఈ హాస్టల్ బుక్ చేసుకున్నాను. అయితే ఏంటంటే కాశీలో జనరల్గా అన్ని ప్లేసెస్ క్లీన్గా ఉండవు. సో చాలా వెతికితే కానీ మనకు మంచి ప్లేసెస్ దొరకవు అనమాట. సో ఈ వాండర్ స్టేషన్ అనేది దొరికింది. ఇట్స్ అ వెరీ గుడ్ హాస్టల్. మనం వర్కలాలో వెళ్ళినప్పుడు హాస్టల్ ఎలా ఉండిందో అలాంటి ఒక హాస్టల్ అనమాట. ఎలా ఉంటుంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పి చూపిస్తాను, చూడండి. సో ఎంట్రన్స్ ఇలా ఒక సందు నుంచి వెళ్ళాలి. హాస్టల్ చుట్టూ ఇలాగా వాల్స్ మీద పెయింటింగ్స్ వేసి ఉంటారనమాట. చూడడానికి చాలా ఎస్థెటికల్గా ఉంటుంది. ప్రతి ఫ్లోర్కి ఇలాంటి పెయింటింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క థీమ్ అనమాట. చాలా బాగుంటుంది. రూమ్స్ ఎలా ఉంటాయో లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో కాశీలో జనరల్గా క్లీన్ ప్లేసెస్ దొరకడం చాలా కష్టం అనమాట. సో చాలా కష్టపడి ఈ హాస్టల్ని పట్టాను. ఇన్ కేస్ యూ గైస్ వాంట్ టు స్టే, నేను ఈ డిస్క్రిప్షన్లో దీని లొకేషన్ అది డీటెయిల్స్ పెడతాను. సో ఈ హాస్టల్కి ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే, స్టేర్స్ ఎక్కి పైకి వెళ్ళంగానే యూ కెన్ సీ ద గంగా రివర్. ఆ కూల్ బ్రీజ్ మీ ఫేస్కి టచ్ అవుతుంది. సో ఇట్స్ రియలీ గుడ్. ఎస్, యూ కెన్ సీ ద మైటీ గంగా రివర్. సో ఈ స్టేలో ఏంటంటే ఎవ్రీ నైట్ ఏదో ఒక యాక్టివిటీ ఉంటుందన్నమాట. ట్రెడిషనల్ మ్యూజిక్ లేదా మోడర్న్ మ్యూజిక్, అలా రిలాక్సింగ్ యాక్టివిటీకి ఉంటుంది. అరౌండ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది ఇన్ ద నైట్. ఇట్ గోస్ టిల్ 11 PM. ఒక సైడ్ గంగా రివర్, ఒక సైడ్ పీస్ఫుల్ సూతింగ్ మ్యూజిక్. డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ ద థింగ్ టు మిస్. ఇఫ్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఈజ్ నాట్ యువర్ థింగ్, మోడర్న్ మ్యూజిక్ కూడా ఉంటుంది. సో మ్యూజిక్ నోస్ నో బ్యారియర్స్ అని అంటారు. ఏ కంట్రీ వాళ్ళైనా సరే, ఏ ప్రాంతం వాళ్ళైనా సరే, యూ కెన్ సీ పీపుల్ సిట్టింగ్ హియర్ అండ్ ఎంజాయింగ్ ఇట్.
సో మనం నెక్స్ట్ అలా కాశీ యొక్క వీధుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. కాశీ యొక్క వెరైటీ ఫీచర్ ఏంటంటే అన్ని సందులు చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి అండ్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ టెంపుల్స్ హియర్. ఎటు చూసిన టెంపుల్సే ఉంటాయి అండ్ దే ఆర్ వెరీ కలర్ఫుల్ ఆల్సో. అండ్ శివుడు, ది ప్లేస్ ఈస్ హిస్. నారో స్ట్రీట్స్, కంజెస్టెడ్ యట్ కలర్ఫుల్. సో ఈ వీడియోలో బేసికలీ నేను కాశీలోని వీధుల్ని ఎస్థెటికల్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. సో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. కాశీ టెంపుల్స్ అండ్ గాడ్స్ గురించి కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి, అందులో మొత్తం డీటెయిల్స్ మీకు ఉంటాయి. ఈయనేమంటున్నాడంటే బుసకట్టే పాముతో ఎదవ గేమ్స్ ఆడకంటున్నాడు. చాలా బాగున్నాయి కదా పెయింటింగ్స్, కొనుక్కుందామని అనుకున్నా. వెళ్ళి చూస్తే ఒక్కొక్కటి 2000 అన్నాడు. వద్దులే, వీడియోలా క్యాప్చర్ చేసుకుందామని డిసైడ్ అయ్యా. కాశీ చూడటానికి కొద్దిగా గలీజుగా ఉన్నా కూడా ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు మరీ ఇంకొకసారి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ సైకిల్ తోలుతుంటే వెనకాల కూర్చునేవాడిని. చాలా రోజుల తర్వాత మళ్ళీ సైకిల్ ఎక్స్పీరియన్స్ చేశాను. నైట్ టైం కాశీ స్ట్రీట్స్ చాలా యూనిక్గా ఉంటాయి. ఐ మీన్ లాట్ ఆఫ్ కలర్స్ అండ్ వెరీ ఇల్యూమినేటివ్. ఇది కాశీ విశ్వనాథ్ మందిర్. ఇక్కడ నుండి వెళ్ళాలన్నమాట. సో దీన్ని నంది సర్కిల్ అంటారు. బట్ నైట్ టైము చాలా లైట్స్, చాలా హోటల్స్తో ఎక్స్పీరియన్స్ యూనిక్గా ఉంటుంది. చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటాయి బిల్డింగ్స్. చూస్తున్నారు కదా. వారణాసికి వచ్చి బనారస్ శారీ కొనకపోతే ఎలా? బనారస్ శారీస్ అనేవి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. నేను ఒక 2-3 శారీస్ చూసి సెలెక్ట్ చేసుకున్నాను. 2000 పడింది. బట్ నేను సిల్క్కి వెళ్ళలేదు, ప్యూర్ కాటన్ శారీస్ తీసుకున్నాను బనారస్. మనం ఎలాగో ఈ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాం, బట్ మన పేరెంట్స్కి జస్ట్ ఒక మెమరీలా ఉంటుంది అది. అందుకనే వేరెవర్ ఐ గో ఐ ట్రై టు గెట్ సంథింగ్ ఫర్ మై పేరెంట్స్. ఇన్ కేస్ మీకు ఈ స్టోర్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. యాక్చువల్లీ శారీస్ బాగానే ఉన్నాయి ఈ స్టోర్లో. మా స్టే ఓడే వ్యాండర్ స్టేషన్ ఓడే మాకు చెప్పాడనమాట, వాడు రిలేటెడ్ షాప్ ఉంది మాకు, చెక్ చేయండి, అక్కడ మీకు నచ్చకపోతే వేరే ట్రై చేయండి అని అన్నాడు. బట్ యూనిక్లీ ఇక్కడ వీటి దగ్గర ఉన్న శారీస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద షాప్స్ చేసావా. అండ్ క్వాలిటీ కూడా కొద్దిగా బాగుంది అనిపించింది. సో ఎస్, ఈ శారీ షాపింగ్తో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. Meet you in the next vlog. Like and subscribe.